హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గ్యాస్ లైటర్ ఏ విధంగా రిపేరింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆ గ్యాస్ లైటర్ ప్రాబ్లం వచ్చేసి స్పార్క్ అనేది రావటం లేదు. ఒక 5 టైమ్స్ కొట్టినా కూడా అది స్పార్క్ రావటం లేదు, గ్యాస్ స్టవ్ అనేది వెలగటం లేదు. సో ఇది ఎందుకు వెలగటం లేదో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్యాస్ లైటర్ పైన ఆ లాక్స్ ఉంటాయి కదా, ఆ లాక్స్ అనేది ఓపెన్ చేసుకొని ఆ పై క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల వచ్చేసి స్పేర్ పార్ట్స్ ఇలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, వీటిలో స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఎక్కువ ఏమీ ఉండవు, జస్ట్ ఒక 3-4 ఐటమ్స్ వరకే ఉంటాయి. సో వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్పార్క్ అనేది రావటం లేదు. ఆ స్పార్క్ అనేది ఎందుకు రావటం లేదంటే లోపల వచ్చేసి డస్ట్ ఉంటుంది. ఎందుకంటే కిచెన్లో మనం పెడతాం కదా, వాడి అది డస్ట్ పట్టేసి స్పార్క్ అనేది రాదు. అలా స్పార్కు రాకపోవటం వల్ల గ్యాస్ స్టవ్ అనేది వెలగదు. సో అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత వాటిలో ఉన్న స్పేర్ పార్ట్స్ చూశారు కదా, వాటిని ఒక్కొక్కటి తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ముందుగా పెట్రోల్ ఉంటుంది కదా, పెట్రోల్తో ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్తో క్లీన్ చేస్తే డస్ట్ అనేది క్లియర్గా పోతుంది. సో 1 by 1 ఆ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మా వీడియోని చూస్తారు. మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ చూసుకొని మళ్ళీ అదేవిధంగా యాస్టీజ్గా బిగించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా మీరు తేడా వస్తే లైటర్ అనేది వర్క్ చేయదు. సో అదొకటి గమనించుకొని మీరు జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇప్పుడు ఆ లైటర్ క్లీన్ చేస్తుంటే ఎంత డస్ట్ అనేది వచ్చిందో. మళ్ళీ పెట్రోల్తో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత రఫ్ పేపర్ ఉంటుంది కదా, ఆ రఫ్ పేపర్తో కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పైన తుప్పు ఉంటుంది కదా, సో చూస్తున్నారు కదా, అక్కడ వైట్ కలర్ వచ్చిందాక మనం రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకుంటే లైటర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇందాక మీరు పెట్రోల్తో ఏ విధంగా క్లీన్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా 1 by 1 ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మీకు లైటర్ అనేది వర్క్ అవుతుంది. ఆ స్ప్రింగ్ కూడా యాక్షన్ అనేది తగ్గుతుంది. అంటే లైటర్ అనేది ఫ్రెష్ చేసినప్పుడు టక్కుమని సౌండ్ వస్తుంది కదా, అది ఆ స్ప్రింగ్ వల్లే వస్తుంది. కాబట్టి ఆ స్ప్రింగ్ను కూడా కొంచెం పట్టుకొని గట్టిగా లాగితే మనకి యాక్షన్ రావటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫ్రెష్ చేస్తాం కదా, లైటర్ గన్ ఫ్రెష్ చేసినప్పుడు కూడా సౌండ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ లైటర్లో కూడా పెద్దగా చెప్పేదేమీ ఉండదు. సేమ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా చూసుకున్నారో సో అదేవిధంగా మీరు మొత్తం క్లీన్ చేసుకొని సేమ్ యాస్టీజ్గా ఫిట్ చేసుకుంటే మీకు లైటర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎక్కువగా లైటర్లో ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, ఫ్రంట్ భాగంలో స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ దగ్గర డస్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ శాతం ఆ డస్ట్ క్లీన్ చేసుకుంటే లైటర్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ ఆ డస్ట్ క్లీన్ చేసినా కూడా లైటర్ పని చేయకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు లోపల కూడా ఓపెన్ చేసుకొని పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ కూడా మొత్తం డస్ట్ క్లీన్ చేసుకుంటే 100% లైటర్ అనేది వర్క్ అవుతుంది. మీరు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా ఫిట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకుంటే మీకు లైటర్ అనేది వర్క్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, సింపుల్, మీ లైటర్ మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. చూడండి, అక్కడ అబ్జర్వేషన్ చేయండి, స్పార్క్ అనేది వస్తుంది. సో చూశారు కదా, స్పార్క్ అనేది వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.